దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 70 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ జరగనుండగా 13,766 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దాదాపు 1.56 కోట్ల మంది ఢిల్లీ ఓటర్లు, 699 మంది అభ్యర్థులు భవితవ్యాన్ని చేయనున్నారు. అయితే ఇప్పటికే దాదాపు 8,000 మంది సీనియర్ సిటిజన్స్ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక ఈ ఎన్నికల్లో తొలిసారి క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ను ప్రవేశపెట్టింది ఈసీ. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు రద్దీ ఎలా ఉందో క్యూఎంఎస్ యాప్ ద్వారా తెలుసుకుంటోంది. రాజకీయ ప్రముఖులు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. పొద్దున్నే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మరోవైపు ఈ పోలింగ్ కి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. 220 కంపెనీల పారా మిలిటరీ బలగాలను మోహరించారు. 19,000 హోంగార్డులు, 35,626 మంది ఢిల్లీ పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. దాదాపు 3,000 పోలింగ్ బూత్లను సమస్యాత్మకమైన ప్రాంతాల్లో గుర్తించి అధికారులు అక్కడ ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రదేశాల్లో నిఘాను పెంచారు. అక్కడ క్విక్ రియాక్షన్ టీంలను అందుబాటులో ఉంచారు. అయితే ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ఆప్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. బరిలో కాంగ్రెస్ ఉన్న కమలం, చీపురు పార్టీల మధ్య హీట్ వార్ నడుస్తోంది. తమ సంక్షేమ పథకాలే తమను మూడోసారి అధికారంలోకి తెస్తాయని ధీమాగా చెప్తోంది కేజ్రీవాల్ టీం. 25 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఢిల్లీ గడ్డపై జయకేతనం ఎగురవేస్తామంటోంది బీజేపీ. ఇక 2013 వరకు వరుసగా 15 ఏళ్లు ఆస్తిని ఏలిన కాంగ్రెస్ కనీసం ఈసారైనా అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఎవరికి వారే అధికారం దక్కించుకుంటామని చెబుతున్నా ప్రజలు ఏ పార్టీని ఆశీర్వదిస్తారు అనేది మాత్రం ఫిబ్రవరి 8న తేలనుంది. आम आदमी पार्टी के नेताओं को टारगेट किया गया है। भारतीय जनता पार्टी और दिल्ली पुलिस राज्य में गुंडागर्दी हुई है। जहाँ पर भी भारतीय जनता पार्टी चुनाव आचार संहिता का उल्लंघन कर रही थी, पुलिस ने उनको पूरा सपोर्ट दिया, शहदी उनको लोकेशन से भगाया। जगह जगह पर भारतीय जनता पार्टी के पदाधिकारियों को मिला, फ्लाइंग स्क्वाड तक पहुंचे, पर दिल्ली पुलिस नहीं पहुंची। तो ये बिल्कुल साफ है कि में